తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగాయని, నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావటం, దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రోజుకొక వ్యవహారం, రోజుకొకలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేతలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే అసలు జరిగింది ఏంటి? నిజంగా కల్తీ జరిగినటువంటి నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా, లేదా ముందుగానే దీన్ని పసిగట్టారా? సో ఇది మనం గతంలో కూడా మాట్లాడుకోవటం జరిగింది. ట్యాంకర్లలో ఉన్నటువంటి నెయ్యిని శాంపిల్స్ తీసి పంపించి ఉంటే వాటితోటి లడ్డు తయారవ్వలేదు అని చెప్పి కన్ఫర్మ్ అవ్వచ్చు. లేదా తయారీ కేంద్రంలో ఉన్నటువంటి నెయ్యిని పంపించి ఉంటే అప్పుడు లడ్డు తయారైందని చెప్పి భావించాల్సి వస్తుంది. దీనికి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పట్లేదు అని. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం గురించే మనం ఇప్పుడు మాట్లాడదాము. మొత్తం 5 సప్లయర్స్ నుంచి టీటీడీ నెయ్యిని కొనటం జరిగింది. ఇందులో ఒక 4 ట్యాంకర్లని వెనక్కి పంపించడం జరిగింది. జరిగినటువంటి వ్యవహారం ఒకసారి పరిశీలించినట్లయితే మార్చి 12వ తేదీన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లు పిలవటం జరిగింది. మే 8వ తేదీన ఏఆర్ డైరీతో పాటుగా మరొక 4 డైరీలు ఈ టెండర్లో గెలుపొందటం, సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకోవడం జరిగింది. మే 15వ తేదీన ఫస్ట్ ఆర్డర్ ఏఆర్ డైరీకి ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ఎన్నికలు జరిగినాయి. మే 13 ఎన్నికలు జరిగినాయి. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. జూన్ 4న కూటమి విజయం సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు 10 ట్యాంకర్లని జూన్ 4వ తేదీన ఒక 10 ట్యాంకర్లని టీటీడీకి పంపిస్తే అందులో 6 ట్యాంకర్లని చెక్ చేసి నెయ్యి బాగుంది, నాణ్యత కలిగింది అని చెప్పి ఎలో చేయటం జరిగింది. ఒక 4 ట్యాంకర్లలో ఉన్నటువంటి నేతిని టెస్ట్ చేసినప్పుడు అది నాణ్యత లేదు అని చెప్పి తెలుసుకుని దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. అయితే ఈ 4 ట్యాంకర్లలో ఉన్నటువంటి నేతి నుంచి జూన్ 21వ తేదీన ఒక టీటీడీ బోర్డు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జూలై 12వ తేదీన ఈ 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి ఎన్డీడీబీకి పంపించారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి. వాటి రిపోర్టు జూలై 17వ తేదీ వాళ్ళకి రిసీవ్ అయితే 23వ తేదీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. దీన్ని బట్టి చూస్తే వచ్చిన 10 ట్యాంకర్లలో 6 ట్యాంకర్లలో నాణ్యత బాగుంది అని చెప్పి లోపలికి ఎలో చేశారు. మిగిలినటువంటి 4 ట్యాంకర్లలో నాణ్యత బాగోలేదు అని చెప్పి వాటిని నిలిపివేయటం జరిగింది. వాటి నుంచి తీసినటువంటి శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపించగా అక్కడ అది ఫెయిల్ అయ్యి టెస్ట్లు నాణ్యత లేదు అని చెప్పి మనము ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రిపోర్ట్ని ఎన్డీడీబీ ఇచ్చింది అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం.